ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 10వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, లోకంలో ఎవరి కుటుంబాలకి ఒక గొప్ప కార్యం కావాలి. అది మన బలం వల్ల కాదు, అది శక్తి వలన కాదు, బలం వలన కాదు. శక్తి బలము ఒక్కలాగే ఉంటాయి, కానీ రెండిటికి వేరు. ఎలాగనంటే ఒక వ్యక్తికి తాను ఈ సమస్యను నేను ఎదుర్కోగలను అన్న ఆ శక్తి ఉంటుంది. అయిపోయాక మొత్తం అందరూ కలిపి ఆ బలాన్ని ఉపయోగించి ఆ సమస్యని ఎదుర్కొంటారు, అయినా పని అవ్వదు. అలాంటప్పుడు దేవుడి మీద ఆధారపడ్డవే తప్ప మరొకటి మనం చేయలేం. ఉదాహరణకి సౌలు కాలంలో గొల్యాత్ వస్తున్నాడు అటు నుంచి, ఫిలిస్తీయుల్లో గొల్యాత్. ఇంకా అతని యొక్క బాడీ మెజర్మెంట్స్, అతని చేతిలో ఉన్న ధోని గురించి కూడా, ఆ ఈటి గురించి కూడా రాయబడి ఉంటుంది. అప్పుడు ఒక్కడు ఎదుర్కోలేడు. మొత్తం సౌలు రాజయ్యుండి ఎన్నో లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉండి ఆ ఫిలిస్తీయుడు ఒక్కడు చెప్తాడు, నేను ఒక్కడనే కదా వస్తున్నాను, మీరు ఒక్కరు రెండంటే నువ్వు చెప్పేదేంటి, మేము ఎంతమంది వస్తాను, నువ్వు ఒక్కడు వద్దు అని చెప్పాలి కదా. ఎదురు మాట కూడా చెప్పలేకపోయారు. ఆడు మాట్లాడుతుంటే వీళ్ళు పారిపోయేవారు, మాటలు వినలేక పారిపోయేవారు. ఆ మాటలు తట్టుకోవడానికి కూడా ఎంతో శక్తి కావాలి, బలము కావాలి. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితిలోనే నువ్వు ఉంటే దావీదు వలె దేవుడు నిన్ను లేపును కాక. దేవుని ఆత్మ మీద ఆధారపడు. ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. దేవుడు చెబుతాడు ఎలాగ యుద్ధము చేయాలో, ఎలా పోరాటం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వాళ్ళ ముందు మనం ప్రవర్తించాలో, ఎలాంటి ప్రతిష్టతతో కూడిన జీవితాలు జీవించాలో ప్రభువు ఖచ్చితంగా చెబుతారు. సౌలు ఇచ్చినవి ఆ ఆభరణాలు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళే ముందు వేసుకోవాల్సినవి కూడా దావీదు వేసుకోలేదు. దేవుడే అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.